ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో థర్డ్ డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ తో. ఈచ్ ఎపిసోడ్ అంటే వచ్చేసి 50 మినిట్స్ అలా ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూసేదైతే కాదు. 18+ రొమాంటిక్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఈ సిరీస్ నిజంగా వర్త్ వాచబుల్ కాదా? మరి ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ సిరీస్ లో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఒక లగ్జరీ రిసార్ట్ లో ఒక అమ్మాయి సడన్ గా మిస్ అవుతుంది. ఆ మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక రిసార్ట్ లో వరుసగా మర్డర్స్ జరగడం మొదలవుతుంది. అసలు ఆ మిస్సింగ్ కేసు వెనకుండా మిస్టరీ ఏంటి, ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు అని సస్పెన్స్ పాయింట్ ని చుట్టూ తిరుగుతూ ఉంటుంది సిరీస్ లో స్టోరీ మొత్తం. ఇంకా సిరీస్ స్టార్టింగ్ నుంచి మేకర్స్ మనల్ని ఆసెస్ అనే లగ్జరీ రిసార్ట్ వరల్డ్ లోకి తీసుకుని వెళ్తారు. రిచ్ లైఫ్ స్టైల్, లగ్జరీ అట్మాస్ఫియర్, బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ హై ప్రొఫైల్ గెస్ట్ ని చూపిస్తూ స్టోరీని సెటప్ చేస్తారు. ఫస్ట్ 2 ఎపిసోడ్ లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కి ఎక్కువ టైం తీసుకున్నారు. హీరో డానీ, కిలియా అండ్ మిగతా క్యారెక్టర్స్ మధ్య రిలేషన్షిప్స్ ని స్లోగా ఎస్టాబ్లిష్ చేస్తారు. స్టార్టింగ్ లో రొమాన్స్ ట్రాక్ కొంచెం ఎక్కువగానే ఉన్నా అది క్యారెక్టర్స్ ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. రిసార్ట్ లో ఉండే ప్రతి క్యారెక్టర్ కి ఒక సెపరేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అందుకే మేకర్స్ వాళ్ళని డీటెయిల్ గా చూపించడానికి ట్రై చేస్తారు. కానీ థర్డ్ ఎపిసోడ్ నుండి యాక్చువల్ స్టోరీ ట్రాక్ లోకి ఎంటర్ అవుతుంది. కిలియా సడన్ గా మిస్ అవడంతో స్టోరీలో సస్పెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక ప్రతి క్యారెక్టర్ మీద ఆడియన్స్ కి డౌట్ రావడం మొదలవుతుంది. పోలీస్ ఎంక్వైరీ సీన్స్ అండ్ క్యారెక్టర్ సస్పెన్స్ బిహేవియర్ సీన్స్ ఎంగేజింగ్ అనిపిస్తాయి. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో క్రియేట్ అవుతుంది. 4th ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందని ఇంట్రెస్ట్ బాగా క్రియేట్ అవుతుంది మనలో. ఇంకా 5th ఎపిసోడ్ నుంచి స్టోరీ సీరియస్ మూడ్ లోకి మారుతుంది. క్యారెక్టర్స్ వెనుకున్న డార్క్ సీక్రెట్స్ ని ఒకటోటిగా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ డెప్త్ కూడా పెరుగుతుంది. రిసార్ట్ లో ఉండే వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్స్ అనేవి రివీల్ అవుతూ ఉంటాయి. అయితే ఈ సిరీస్ సెకండ్ హాఫ్ లో కొన్ని ప్లేసెస్ లో స్క్రీన్ ప్లే అనేది కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా కొంచెం రిపిటేటివ్ గా ఫీల్ వస్తుంది. ముఖ్యంగా 6th and 7th ఎపిసోడ్స్ లో పేసింగ్ అనేది తగ్గినట్టుగా అనిపిస్తుంది. కానీ మేకర్ సస్పెన్స్ ని మెయింటైన్ చేయడానికి ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ కి ట్విస్టులు పెడుతూ ఉంటారు. ఆ ట్విస్టుల వల్ల నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందని క్యూరియాసిటీతో చూస్తూ ఉంటాం. క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ మైండ్ గేమ్స్ ఈ సెకండ్ హాఫ్ సిరీస్ ఎపిసోడ్స్ కి మెయిన్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. ఇంకా క్లైమాక్స్ గురించి చెప్పాలంటే ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ క్లైమాక్స్. లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చే ఫైనల్ 20 మినిట్స్ మాత్రం చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి. స్టోరీ మొత్తం ఆ పాయింట్ కోసం బిల్డ్ చేసినట్టు అనిపిస్తుంది. మిస్సింగ్ కేసు వెనుకున్న యాక్చువల్ ట్రూత్ రివీల్ అయ్యే విధానం డీసెంట్ గా ఉంటుంది. మర్డర్ మిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ కూడా ఆడియన్స్ కి సాటిస్ఫై అయ్యే రేంజ్ లో ఉంటుంది. క్లైమాక్స్ లో అన్నెసెసరీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా లాజికల్ గా స్టోరీని కంప్లీట్ చేయడానికి ట్రై చేశారు. థ్రిల్లర్ జానర్ లవర్స్ కి మాత్రం క్లైమాక్స్ చాలా బాగా నచ్చుతుంది. లాస్ట్ వరకు సస్పెన్స్ ని మెయింటైన్ చేయడంలో మేకర్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, హీరో డానీ రోల్ లో నటించిన యాక్టర్ నేచురల్ గా పెర్ఫార్మ్ చేశాడు. రొమాంటిక్ సీన్స్ లో కూడా, ఎమోషనల్ సీన్స్ లో కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సపోర్టింగ్ క్యాస్ట్ అందరూ అయితే వాళ్ళు ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మిస్టరీ మూడ్ ని మెయింటైన్ చేయడంలో బాగా హెల్ప్ అయింది. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ అసెట్. సస్పెన్స్ సీన్స్ లో వచ్చే బీజం టెన్షన్ ని నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్తుంది. ఇన్వెస్టిగేషన్ బ్లాక్స్ లో సౌండ్ డిజైన్ చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఆడియన్స్ లో క్యూరియాసిటీ అండ్ టెన్షన్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. విజువల్స్ చాలా రిచ్ గా ఉంటాయి. ఇంకా డైరెక్టర్ టేకింగ్ గురించి చెప్పాలంటే, స్టోరీ పాయింట్ కొత్తది కాకపోయినా ప్రెజెంటేషన్ డీసెంట్ గా ఉంటుంది. డైరెక్టర్ సస్పెన్స్ ని మెయింటైన్ చేయడానికి బాగా ట్రై చేశాడు. క్లోజ్డ్ రూమ్ మర్డర్ మిస్టరీ స్టైల్లో స్టోరీని నరేట్ చేసిన విధానం బాగుంటుంది. కొన్ని ఎపిసోడ్ లో లేకున్నా కూడా ఓవరాల్ గా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి స్క్రీన్ ప్లే సపోర్ట్ చేస్తుంది. మేకింగ్ క్వాలిటీ మాత్రం ప్రొఫెషనల్ గా అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే ఓకే ఓకే అనిపించింది అంతే. పెద్దగా ఇంప్రెస్ ఏం చేయలేదు. ఒకవేళ మీరు కూడా ఆల్రెడీ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.